జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ ఆలయాన్ని తెరిచారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆలయ తలుపులు తీశారు. చార్ధామ్ యాత్రికులకు వెల్కమ్ చెప్పారు. ఉదయం 7 గంటలకు వేద మంత్రోచ్చరణల మధ్య కేదారీశ్వరుడి ఆలయాన్ని ఓపెన్ చేశారు. ఆలయం ఓపెనింగ్ కార్యక్రమం వేళ భారతీయ ఆర్మీ బ్యాండ్ వాయించారు. ఘర్వాల్ రైఫిల్స్ బృందం ఆధ్యాత్మిక ట్యూన్స్ తో భక్తులకు స్వాగతం పలికారు. హెలికాప్టర్ మీద నుంచి భక్తులపై పూల వర్షాన్ని కురిపించారు. ఆలయ ద్వారాలు తెరిచిన తర్వాత భక్తులు అఖండ జ్యోతి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత రుద్రాభిషేకం, శివాష్టకం, శివతాండవ స్తోత్రం, కేదారాష్టక మంత్రాలను చదివారు. కర్ణాటక వీరశైవ లింగాయత్కు చెందిన ముఖ్య పండితుడు భీమశంకర్ ఆలయంలోకి ప్రవేశించారు. 6 నెలల క్రితం కేదారేశ్వరుడికి అభిషేకం చేసిన భస్మాన్ని తొలగించారు. ప్రస్తుతం కేదార్నాథ్ లో సుమారు 3000 మంది భక్తులు ఉన్నారు. 6 నెలల పాటు ఆలయాన్ని తెరిచి ఉంచనున్నారు. పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాల్లో కేదార్నాథ్ ఆలయం ఒకటి. చార్ధామ్ యాత్రలో భాగంగా కేదార్నాథ్ దేవాలయాన్ని ప్రతి ఏటా దేశంలో వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఏటా శీతాకాలం ప్రారంభం కాగానే ఈ ఆలయాన్ని మూసివేస్తారు. శీతాకాలంలో దాదాపు 6 నెలల పాటు ఈ ఆలయ తలుపులు మూసే ఉంటాయి. ఈ సమయంలో ఆలయం మొత్తం మంచుతో కప్పుకుపోయి ఉంటుంది. తిరిగి వేసవిలో ఈ ఆలయ తలుపులు తిరిగి తెరుస్తారు.